రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగితే ఎవరు పట్టించుకోరు. ఎవడ చిన్న చోద్యంలో చూస్తుంటారు. ఏం మనిషివి నువ్వు మనిషివి కాదా? రేపొద్దు నువ్వు కావాలి. ఎందుకు స్పందించని మనుషులు అనిపిస్తాయి. అందుకు నేను చేసేవాడిని. నాకు ఎందుకంటే అమ్మాయిని ఏడిపించే వ్యక్తులను చూస్తే నాకు కోపం వచ్చేస్తాయి. వాళ్ళు ఏం చేయలేరు కదా. 10 మంది కుర్రాళ్ళు కూర్చొని అమ్మాయిని గేలు చేస్తుంటే ఏం చేస్తారు వీళ్ళు? అలా అమ్మాయిలు అలా తిరిగి పాపం పారిపోతుంటారు. వాళ్ళని ఎవరు అడ్డుకోరు. అవన్నీ నా సినిమాలో కనిపిస్తూ ఉంటాయి. ప్రజారాజ్యం పార్టీది ఏదో పెద్ద సభ జరుగుతుంది. సో ఫుల్ ఆ ప్లేస్ అంతా క్రిక్కిరిసిపోయింది. అంటే ఇసుకేస్తే రాలని జనం అంటారు అలా ఉంది. సో ఐ వెంట్ దేర్ యాజ్ అ రిపోర్టర్. అంతమంది మనుషుల మధ్యలో నేనున్నాను. నేను ఎంత ఉంటాను చూసారు కదా, పొట్టి కనపడను. సో మెనీ పీపుల్ అరౌండ్ అండ్ ఐ వాజ్ లైక్ లిటరలీ శాండ్విచ్ అయిపోతున్నాను అందరి మధ్య. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి నన్ను చూసారో తెలీదు. ఇట్ వాజ్ జస్ట్ 3-4 years ఆఫ్ మై కెరియర్. ఐ స్టార్టెడ్ మై కెరియర్ ఇన్ 2004. సో 4-5 ఏళ్లకి జరిగింది. ఆయన అంత దూరం నుంచి he just navigated through those people. He came to me, he pulled me out. So ఇది ఇందాక అన్నారు కదా ఎంపథీ అని. ఎదుటి వాళ్ళ సమస్యని, బాధని, కష్టాన్ని గుర్తించి అది తన సమస్యగా ఫీల్ అయిన వాళ్ళే గ్రేట్ పీపుల్, వాళ్ళే యోగులు. సో ఎంపథీ ఈజ్ ద హైయెస్ట్ పాయింట్ ఆఫ్ నాలెడ్జ్ అకార్డింగ్ టు మీ, అండ్ దట్ ఈస్ పవన్ కళ్యాణ్. బ్యాక్గ్రౌండ్ ఉన్న పాప అమ్మాయిలు అందరూ యాక్ట్ చేస్తూ ఉంటే ఒక సమూహం వచ్చి, దాంట్లో కొంతమంది విమెన్ కూడా ఉన్నారు, అందరూ ఉన్నారు, కూర్చోబెట్టి ఆల్మోస్ట్ వాళ్ళు ఎక్కడున్నారంటే ఇక్కడ ఉన్నారు అమ్మాయిల దగ్గర. నేనున్నాను పక్కన, పోలీసు ఉన్నారు, ఏమున్నారు అందరు చూస్తూ ఉంటే ఒక 200 మంది ఉన్నారు. వాళ్ళు భయపెట్టేస్తున్నారు వాళ్ళని. అంటే భయపెట్టడం అంటే ఏం చేస్తుంది, చెయ్యి ఇంకొకటే వేయట్లేదు అంతే. ముఖాలు ఇక్కడ పెట్టున్నాను. ఇప్పుడు మన మైక్ దగ్గర ఎక్కడ ఉందో అమ్మాయిల ముఖాలు ఎలా, నా ముఖాలు ఎలా ఉన్నా చూస్తూ ఉన్నాను. నాకు అనిపించింది ఇన్ని రోజులకి, ఇన్ని సంవత్సరాలు ఇంత పట్టపగలు కూడా వీళ్ళేంటి ఇట్లా ప్రవర్తిస్తున్నారు అనుకున్నాను. లిటిల్ అప్పుడు ఏం అంటే అప్పుడు నేను చూస్తున్నాను. ఇంకోసారి నాకు తెలుసు అలాంటి అనుభవాలు షూటింగ్లో ఉంటాయి. నేను చాలాసార్లు ఎందుకు కొడతాను షూటింగ్స్లో అంటే, నిజం కొడతాను, ఫిజికల్ కొడతాను. ఎందుకు కొడతానంటే పోలీసుని పిలిచే టైం ఉండదు, పోలీసులు ఫోన్ చేసే టైం ఉండదు. చిన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అని ఆవిడ మీద పడకండి, తీసుకుని పక్కన. అంటే మహిళల మీద ఎక్కువ జరుగుతున్న దాడులు, దాన్ని అరికట్టడానికి అంటే స్కూల్ ఏజ్ నుంచే సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం, అంటే బాలికలకి ఏమన్నా ఒకటి మీరు సెల్ఫ్ ప్రొటెక్షన్. ఇప్పుడు మనకి మీరే ఉన్నారు ఇక్కడ, మీ సాటి మహిళా విలేకరు నలిగిపోతా ఉంది. వీఆర్ నాట్ థింకింగ్ మీరు న్యూస్ బయట తీసుకోవాలనుకుంటున్నారు తప్ప ఆవిడని ఇబ్బంది పడకుండా ఆవిడని రక్షించే ఫస్ట్ కాన్షియస్నెస్, మన స్పృహ మనకు ఉండాలి. మనకి అలాగే మన కళ్ళ ముందు పోలీసులు వచ్చి మనకి ఫోన్లు చేసి వచ్చి రియాక్ట్ అయ్యే లోపు అందరూ సెల్ ఫోన్లు తీసుకొని ఈ అమ్మాయిని ఏడిపిస్తున్నాడు లేదంటే ఇలాంటి జరుగుతుంది అని మన వీడియోలు తీస్తున్నారు. కానీ వెళ్ళి అసలు ముందు ఆపాలి అన్న స్పృహ సమాజంలో కూడా రావాలి. అది వచ్చిన రోజున ఇబ్బంది ఉండదు. కేవలం ఆడపిల్లల్ని అంటే ఎవరి మానాన్ని మీరు రక్షించుకుంటే మనందరం ఏం చేస్తున్నాం. నేను నాకు సంబంధించినంత వరకు నా కళ్ళ ముందు చాలాసార్లు నేను పనిచేసే షూటింగ్స్లో ఇట్లా ఉదాహరణ మీరే ఇప్పుడు చూసారా, నలుగుతూ ఉంది, అదే కాదు ఇబ్బంది పడిపోతాం. నేనేం చేశాను, బేసిక్స్ ప్రాబ్లం మీకు కొంచెం లోపలికి రండి అని చెప్పాం. ఇది బేసిక్, కనీసం ఇది అందరూ అలవరుచుకోవాల్సిన గుణం ఇది. ఇక్కడ ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు, మహిళలు ఉన్నారు. మీ బిడ్డల భవిష్యత్తును మీరు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. మీరు క్రిమినల్స్ని మటుకు ఎట్ బే పెట్టాలి, దూరం పెట్టాలి. మీరు దూరం పెట్టాలంటే మీ చుట్టుపక్కల కాలనీలో జరుగుతున్న దానికి మీరు ఎదుర్కోకపోతే సిటిజన్ కౌన్సిల్ పెట్టుకొని, సిటిజన్ కౌన్సిల్ అంటే వెరీ సింపుల్. మీ వీధిలో ఉండే ఒక 30 మంది 40 మంది ఒక గ్రూప్ కండి, వాట్సాప్ గ్రూప్. అలాంటి వాట్సాప్ గ్రూప్ ప్రతి సందులో ఒకటి మొదలు పెడితే మీ మొత్తం ఆ కాలనీకో దీనికో అన్నీ కలిపి ఒక కనీసం 1000 ఓట్లు, 1000 మంది తయారవుతారు. 1000 మంది రావగానే ఎనీ టిపికల్ పొలిటీషియన్ విల్ థింక్ ఆఫ్ 1000 votes. అట్లా దానికన్నా స్పందిస్తారు. కోపం రాకపోవచ్చు పొలిటీషియన్స్కి అందరికీ, కనీసం 1000 ఓట్లు పోతాయేమో ఆ కాలనీలో, మనకి రావేమో, మనకి ఆ భానుగుడి జంక్షన్ ఓట్లు రావేమో అని చెప్పి కొంచెం చేస్తారు. అట్లీస్ట్ దాని ఉద్దేశం పెట్టుకోండి. నా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ దగ్గర నుంచి కానీ పెద్దల దగ్గర నుంచి కానీ ఆల్ ద రెస్పెక్టెడ్ ఇండివిజువల్స్, హైలీ ఎడ్యుకేటెడ్ ఇండివిజువల్స్, ఎరుడైట్స్, మీరు ఒక గ్రూప్గా ఫామ్ అవ్వండి. మీరు వాట్సాప్ గ్రూపులు కులాల్లో ఉంటాయి కదా, కాస్ట్ వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి, లేదంటే రిలీజియస్ వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి. హౌ కమ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ వాట్సాప్ గ్రూప్ ఫర్ లా అండ్ ఆర్డర్? మా ఏరియాలో సమస్య ఉంది, వై కాంట్ వి కమ్ టుగెదర్? అంటే అది కన్వీనియంట్గా ఉండదు అందరికీ. కులాల్లో తిట్టుకోవడానికి మనకి కన్వీనియంట్. నేను వన్స్ ఛార్జ్ తీసుకున్న తర్వాత
కాకినాడలో ఎవరు ఎస్పీగా ఉండాలి, ఎవరు కలెక్టర్గా ఉండాలి నేను ఒక్కటి చేయలేదు. నేను ఓన్లీ వన్ సింగిల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. నాకు మీరు స్ట్రెంగ్త్ అండ్ డెమోక్రసీ, స్ట్రెంగ్త్ అండ్ ఇన్స్టిట్యూషన్, అంతకుమించి తప్ప నా దగ్గర నుంచి మీకు ఫోన్స్ రావు. ఒకవేళ ఎవరైనా పట్టుకుంటే వాళ్ళని వదిలేయండి, అది ఇంక్లూడింగ్ ఇఫ్ ఇట్ ఇస్ దర్ మై పార్టీ మెన్, ఐ డోంట్ ఎంకరేజ్. వెరీ క్లియర్ కట్గా చెప్పాను. ఎందుకంటే నేను ఇన్స్టిట్యూషన్ని బలోపేతం చేయడానికి ఉన్నాను, బలహీనపరచడానికి లేను. సో అందుకే నాకు ఇది ఎందుకు చెప్తున్నానంటే, లా అండ్ ఆర్డర్, లెట్ us be very clear, we won't spare anybody.